సో ఇన్ సైకాలజీ సెకండ్ యూనిట్ ఈజ్ వైయక్తిక భేదాలు అనేది రెండో యూనిట్ అండి. మొత్తం సైకాలజీలో 4 యూనిట్లు ఉంటే అందులో రెండో యూనిట్ ఏంటి? వైయక్తిక భేదాలు. అసలు ఈ వైయక్తిక భేదాలు ఏంటి, కారకాలు ఏంటి, ఎలా వస్తాయి, మనం ఎక్కడ ఏ రంగాల్లో మనం వీటిని మనం ఐడెంటిఫై చేయొచ్చు అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వైయక్తిక భేదాలు రకాలు. సో వైయక్తిక భేదాలలో ఎన్ని రకాలు ఉంటాయంటే 2 రకాలు ఉంటాయి. ఏంటో 2 రకాలు? ఒకటి వ్యక్తాంతర భేదాలు. అంటే వ్యక్తాంతర భేదాలు అంటే ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. రెండోది వ్యక్తాంతర్గత భేదాలు. వ్యక్తాంతర్గత అంతర వ్యక్తిగత. సో ఇక్కడ ఇంటర్నల్ ఇంట్రా అంటాం కదా, ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్స్ అంటామండి. అంటే ఇంటర్నల్ గా అంటే ఇక్కడ చూడండి, ఈ 2 డిఫరెన్సెస్ ఏంటంటే వ్యక్తాంతర భేదం అంటే ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మధ్య ఉన్న డిఫరెన్సెస్. అంటే ఒకే కేటగిరీలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ అంటే కంపేర్ టు అదర్స్. ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తితో కానీ ఒక సమూహంతో కానీ మనం కంపేర్ చేసాం. సో అది వ్యక్తాంతర భేదం. వ్యక్తాంతర్గత అంటే అంతర్గత అంటే ఇంటర్నల్ గా ఉన్నటువంటి డిఫరెన్స్ అంటే ఒకే వ్యక్తిలో ఉన్నటువంటి వివిధ రకాల భేదాలు. సో ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. రాము ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వస్తాడు. అంటే ఇక్కడ రాము అనే వ్యక్తిని క్లాస్ అందరితో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ బాగా చదువుతాడు అనే కదండి. అంటే రాము అనే వ్యక్తి ఇంకొక వ్యక్తితో కంపేర్ చేసినప్పుడు రాము బాగా చదువుతాడు. రాము అనే వ్యక్తి ఇంకొక వ్యక్తితో కంపేర్ చేసినప్పుడు రాము ఫస్ట్ క్లాస్ అదే ఫస్ట్ వస్తాడు, క్లాస్ ఫస్ట్. ఇలా అంటే ఒక వ్యక్తిని ఒక సమూహంతో కానీ ఇంకొక వ్యక్తితో కానీ కంపేర్ చేస్తే అది వ్యక్తాంతర భేదాలు అని. ఇంకో ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్తారండి? రవి బాగా పాడగలడు. లేదంటే రవి రాజు కంటే బాగా పాడగలడు. సో ఇక్కడ ఏమైందండి? కంపేర్ చేశారు. రవి అనే వ్యక్తి రాజు కంటే బాగా పాడగలడు అని చెప్తున్నాం. అంటే ఇక్కడ కంపేర్ చేసామండి, ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తితో కంపేర్ చేసాం. అంటే అక్కడ ఉన్నటువంటి డిఫరెన్సెస్ మనం ఐడెంటిఫై చేసాం. అంటే ఇది వ్యక్తాంతర భేదం వస్తుంది. రెండోది వ్యక్తాంతర్గత భేదాలు అంటే ఇంటర్నల్ గా ఉన్నటువంటి డిఫరెన్సెస్ ని వ్యక్తాంతర్గత భేదాలు అంటాం, లేదంటే అంతర వ్యక్తిగత భేదాలు అని అంటాం. సో ఇదే ఒక ఎగ్జాంపుల్ చూడండి. రాము తెలుగు బాగా చదవలేడు కానీ లెక్కలు బాగా చేయగలడు. అంటే ఒకే వ్యక్తిలో ఉన్నటువంటి 2 డిఫరెన్సెస్. అంటే తెలుగు చదవలేడు, బాగా చదవలేడు కానీ లెక్కలు బాగా చేయగలడు. బాగా పాట పాడగలడు కానీ స్విమ్మింగ్ చేయలేడు లేదా పరిగెత్తలేడు. అంటే ఒకే వ్యక్తిలో ఉన్నటువంటి డిఫరెన్సెస్. ఇది వివిధ వ్యక్తుల్లో కంపేర్ చేసినటువంటి డిఫరెన్సెస్. సో ఇక్కడ వ్యక్తాంతర్గత భేదము అంటే ఒకే వ్యక్తిలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ని వ్యక్తాంతర్గత భేదము అంటాం. ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తితో కంపేర్ చేసినప్పుడు వచ్చేటువంటి భేదాన్ని వ్యక్తాంతర భేదాలు అని అంటాం. సో వైయక్తిక భేదాలు ఎందుకండి 2 రకాలు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ కారకాలు. ఈ కారకాలు ఏంటంటే అసలు ఈ వైయక్తిక భేదాలు కారణానికి వైయక్తిక భేదాలు మనం చెప్పడానికి ఎటువంటి రీజన్స్ ఉంటాయి? కారకాలు అంటారు. కారణాలు ఏ కారణం వల్ల మనం చెప్పవచ్చు లేదా ఏ కారణాలు ఉంటాయి అంటే మొత్తం ఇక్కడ 6 కారణాలు ఉన్నాయి. 6 రీజన్స్ ఉన్నాయండి. ఏంటంటే అనువంశికత, పరిసరాలు, సాంఘిక ఆర్థిక స్థితి, వయస్సు, లైంగిక భేదాలు, జాతి. సో ఈ 6 కారణాలలో కూడా మనం వైయక్తిక భేదాలని ఐడెంటిఫై చేయొచ్చండి. అంటే ఇవి రీజన్స్ గా పనిచేస్తాయండి, మెయిన్ రీజన్స్ లాగా పనిచేస్తాయి. వైయక్తిక భేదాలు రావడానికి కారణాలు అండి. ఎలాగంటే అనువంశికత. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వంశపారంపర్యంగా కొన్ని డిసీజెస్ అనేవి లేదంటే కొన్ని సిమ్టమ్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. అంటే దానివల్ల కూడా వాళ్ళు మిగతా పిల్లలతో కంపేర్ చేసుకున్నప్పుడు కొంచెం స్లోగాను లేకపోతే ఫాస్ట్గాను ఉంటారు. అంటే అనువంశికత అనేది కూడా ఒక కారణం. రెండోది పరిసరాలు. అంటే వాళ్ళు ఉన్నటువంటి పరిసరాలు అంటే ఏరియా, ఆ ఏరియాస్ని బట్టి కూడా వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్లో కానీ క్రియేటివిటీలో కానీ వాళ్ళ యొక్క నాలెడ్జ్లో కానీ ఇట్లాంటి డిఫరెన్సెస్ అనేది కనిపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్
రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ యొక్క ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయి. అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ చదివే ప్యాటర్న్ కొంచెం ఫాస్ట్గా ఉండొచ్చు. అంటే వాళ్ళ యొక్క ఏరియాస్ని బట్టి, వాళ్ళ పెరిగిన ప్రాంతాన్ని బట్టి కొంచెం డెఫిసిట్ కనిపిస్తుంది. అదొక కారణం. సాంఘిక ఆర్థిక పరిస్థితి ఇది మీకు తెలిసిందే. అంటే వాళ్ళు ఎటువంటి సరౌండింగ్స్లో ఉన్నారు అది ప్రభావం చూపుతుంది. వాళ్ళకున్న ఫైనాన్షియల్గా ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్థితి వల్ల కూడా ఈ డెఫిసిట్ కనిపిస్తుంది. అంటే ఫైనాన్షియల్ స్టేటస్ బాగున్న వాళ్ళు కొంచెం హై లెవెల్ ఎడ్యుకేషన్ వెళ్ళడానికి, ఫైనాన్షియల్ తక్కువ ఉన్న వాళ్ళు లో లెవెల్ ఎడ్యుకేషన్ వెళ్ళడానికి, ఇలా కొన్ని కారణం అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ వయస్సు. ఈ వయసు కూడా ఒక కారణంగా ఉంటుంది. ఎలాగంటే టీనేజ్ ముందు పిల్లలు కొన్ని బాగా చదివారనుకోండి, కొంతమంది టీనేజ్ తర్వాత బాగా చదువుతారు. కొంతమంది టీనేజ్ తర్వాత స్లో అయ్యారనుకోండి, కొంతమంది డిగ్రీ అదే ఇంకో లెవెల్లో బాగా చదువుతారు. అంటే వాళ్ళ యొక్క వయసు కూడా ఒకసారి కొన్ని కారణాలుగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే లైంగిక భేదాలు. సో ఇక్కడ కూడా ఈ లైంగిక భేదాల వల్ల కూడా కొంత డిఫరెన్స్ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, జనరల్గా బాయ్స్కి ఎప్పుడు కూడా ఆర్ట్స్ కాన్సెప్ట్ కానీ మ్యాథ్స్ కాన్సెప్ట్ కానీ కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు. అదే లేడీస్ అయితే మెడిసిన్ వైపు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు. అంటే వాళ్ళ యొక్క ఆ నేచర్ వల్ల కూడా ఆ డిఫరెన్సెస్ కనిపిస్తుంది. అంటే వీళ్ళు బాయ్స్ మ్యాథ్స్ బాగా చేయగలిగితే గర్ల్స్ సైన్స్ బాగా చేయగలుగుతారు. అంటే వాళ్ళ యొక్క డిఫరెన్సెస్ అనేది అక్కడ చూపిస్తుంది. సో లైంగిక భేదాలు కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. అలాగే జాతి. సో వాళ్ళ యొక్క అందరి ట్రైబల్స్ లేదంటే విలేజర్స్ లేదంటే ఇలా వాళ్ళ యొక్క డిఫరెన్సెస్ని బట్టి కూడా ఉంటుంది. సో ఈ 6 అనేది వైవిధ్య భేదాలకి కారణాలుగా చెప్పవచ్చు. ఓకేనండి. సో ఇలాంటి టైప్లో క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. వైవిధ్య భేదాలకి కారణం కానిది అని చెప్పేసి ఇందులో ఏదైనా ఈ కాంపౌండ్ ఏదైనా అడగవచ్చు. లేదంటే ఇందులో 3 ఆన్సర్లు కరెక్ట్గా ఇచ్చేసి పైవన్నీ అని అడగవచ్చు. సో ఇలాగా ఈ 6 కారణాలు అనేవి వైవిధ్య భేదాలకి కారణంగా ఉంటుంది. మరి 3వ పాయింట్ చూస్తే ఈ వైవిధ్య భేదాలని ఏ రంగాల్లో మనం చూడవచ్చు. అంటే ఏ రంగాల ద్వారా మనం వీటిని ఎస్టిమేట్ చేయవచ్చు, లేదంటే ఫైండ్ అవుట్ చేయవచ్చు, లేదంటే గెస్ చేయవచ్చు, లేదంటే ఇలాగా మెజర్ చేయవచ్చు. ఇలాగా అంటే మనం ఏ రంగాల్లో వీటిని అంటే ఈ డిఫరెన్సెస్ మనం ఐడెంటిఫై చేయవచ్చు అని. అంటే ఇక్కడ కూడా 6 ఉన్నాయండి. ఏంటంటే ప్రజ్ఞ అంటే ఇంటెలిజెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ డిఫరెన్సెస్ మనం ఐడెంటిఫై చేయవచ్చు. ఒకళ్ళు ఎక్కువ ప్రతిభావంతులు అవ్వచ్చు, ఒకళ్ళు మందబుద్ధులు అవ్వచ్చు. సో అవి నెక్స్ట్ చెప్పుకున్న కాన్సెప్ట్. సో ప్రజ్ఞ ఒకటి. రెండవది సహజ సామర్థ్యాలు. అంటే వాళ్ళకి కొంత పుట్టుకతో వచ్చినటువంటి సామర్థ్యం ఉంటుందండి. సో దాని వల్ల కూడా ఈ డెఫిసిట్ ఉంటుంది. దాని ద్వారా కూడా మనం కొంత ఎస్టిమేషన్ చేయవచ్చు. మూడవది సృజనాత్మకత అంటే క్రియేటివిటీ. అంటే కొంతమంది పిల్లలకి క్రియేటివిటీ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ క్రియేటివిటీ వల్ల కూడా అంటే ఆ క్రియేటివిటీలో కూడా మనం ఈ భేదాలని ఎస్టిమేట్ చేయవచ్చు. అంటే క్రియేటివిటీ. 4 అభిరుచులు. అంటే వాళ్ళకున్న ఇంట్రెస్ట్. ఇప్పుడు కొంతమందికి డ్రాయింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్, ఇంకొక స్టూడెంట్కి వేరే ఏదో గేమ్స్ బాగా ఇంట్రెస్ట్, ఇంకొకటి స్పోర్ట్స్ ఇంట్రెస్ట్, ఇంకొకటి డ్యాన్స్ ఇంట్రెస్ట్, ఇంకొకటి స్టడీ ఇంట్రెస్ట్. ఇలా అంటే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ద్వారా కూడా వాళ్ళకు ఉన్నటువంటి డిఫరెన్స్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఇంట్రెస్ట్లో కూడా మనం ఇదొక చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వైఖరులు యాటిట్యూడ్స్ అంటామండి. యాక్చువల్గా మనకి సింపుల్గా చెప్పాలంటే వైఖరులు అనేది ఒక రివ్యూ లాంటి. రివ్యూ అంటే ఒపీనియన్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలుగు మీద మంచి ఒపీనియన్ ఉందనుకోండి, నేను బాగా చదవడం ట్రై చేస్తాను. ఇంగ్లీష్ మీద ఒపీనియన్ భయం సంథింగ్ ఏదో ఉందనుకోండి, నేను ఆ సబ్జెక్ట్ చదవలేను. అంటే ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఒపీనియన్ వైఖరులు రివ్యూ ఇలా అంటగా. సో వాళ్ళకు ఉన్నటువంటి ఒపీనియన్ బట్టి కూడా ఈ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా. సో ఒపీనియన్స్ అంటాం జనరల్గా మీకు అకౌంట్ కోసం చెప్పుకున్నాం మనం. సో యాటిట్యూడ్స్ ఆర్ వైఖరులు అంటే. ఇక లాస్ట్ అలవాటు. సో వాళ్ళకు ఉన్నటువంటి హ్యాబిట్స్ వల్ల కూడా ఆ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. అంటే కొంతమంది ఎక్కువ టైం చదవడం, కొంతమంది ఎక్కువ టైం ఆడుకోవడం, కొంతమంది ఎక్కువ ప్రాక్టీస్ చేయడం, లేదంటే కొంతమంది వాళ్ళ హ్యాబిట్స్ని బట్టి వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ వాళ్ళ యొక్క డిఫరెన్స్ మనం ఐడెంటిఫై చేస్తాం. ఈ 6 రంగాల్లో ఈ 6 సెక్టార్స్లో మనం ఈ వైయక్తిక భేదాలని క్యాలిక్యులేట్ చేయవచ్చు అనేది కాన్సెప్ట్ అండి. ఓవరాల్గా సెకండ్ లెసన్ ఓవరాల్ కంటెంట్ ఇది. మనం నెక్స్ట్ 1 by 1 ప్రజ్ఞ, అసలు ప్రజ్ఞ అంటే ఏంటి, ఇందులో ఉన్నటువంటి
టెస్ట్లు ఏంటి, ఎన్ని రకాల టెస్ట్లు ఉన్నాయి, ఎవరు ప్రతిపాదించారు, ఇవన్నీ కూడా 1 by 1 ఈ 6 మనం ఐడెంటిఫై చేసి మొత్తం కనుక్కుంటే మనకి యూనిట్ కంప్లీట్ అవుతుంది. ఓకే.